మై బంగారం ఎలా ఉన్నారు అందరూ డీనో అనేది తీసుకొచ్చేసారు 2025 ఎస్డి అడ్వెంచర్ మనకి కొత్తగా అప్డేట్ చేయబడింది. ఏమేమి అప్డేట్స్ వాళ్ళు దీంట్లో ఆఫర్ చేశారు, దీనివల్ల ఈ యొక్క అడ్వెంచర్ బైక్ నిజంగా హిమాలయన్ స్క్రాంబ్లర్ ఇటువంటి యూనో KTM 390 అడ్వెంచర్ ఇటువంటి ఫోర్సెస్ టు రెకన్ విత్ దాంతో పోటీ పడగలుగుతుందా అండ్ ఎటువంటి వాల్యూ ప్రపోజిషన్ ఈ మార్కెట్ ఆర్ ఈ అడ్వెంచర్ సెగ్మెంట్లోకి తీసుకొస్తుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. డిజైన్ పరంగా చూసినట్లయితే సో డిజైన్ చూడక ముందు ఎస్డి అనే పదానికి ఒక అర్థం. సో ఇది చెక్ రిపబ్లిక్ బ్రాండ్ అనమాట. ఆల్రెడీ మన ఇంట్లో వాళ్ళు కానీ అంటే డాడ్ కానీ లేకపోతే గ్రాండ్ ఫాదర్ కానీ ఖచ్చితంగా ఈ 60s 70sలో ఈ ఎస్డి మోటార్ సైకిల్ మనము నడిపించింది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. దీనికి చాలా స్టోరీస్ ఉన్నాయి అండ్ చాలా లెగసీ ఉందన్నమాట ఈ బ్రాండ్కి. సో ఇది ఒక చెక్ రిపబ్లిక్ బ్రాండ్. ఈ ఎస్డి అనే పదానికి అర్థము ఇటర్నల్ బీయింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇటర్నల్ బీయింగ్కి రిలేటెడ్ అనమాట. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఇటర్నల్ బాండ్ విత్ ద రైడర్ అని మనము చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్టాబ్లిష్ సిన్స్ 1969 అనే ఇది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు కూడా మేము క్రికెట్ ఆడేటప్పుడు మా అన్న వాళ్ళు ఈ ఎస్డి మోటార్ సైకిల్స్ రాజ్దూత్ ఇవన్నీ వేసుకొని వచ్చేవాళ్ళు. సో ఆ మెమరీస్ అనేది చైల్డ్హుడ్ మెమరీస్ ఎప్పటికీ అన్ఫర్గెటబుల్ అండి, గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. సో ఈ ఎస్డి బ్రాండ్ని మళ్ళీ జావా మోటార్ సైకిల్స్ అనేది మళ్ళీ అంటే క్లాసిక్ లెజెండ్స్ అనే బ్రాండ్ మహీంద్రా 2 వీలర్స్ వాళ్ళ ఒక సబ్సిడరీ వాళ్ళు మళ్ళీ తీసుకురావడం జరిగింది. అండ్ విత్ ఇయర్స్ వాళ్ళు దీన్ని ఎవల్యూషనైజ్ చేస్తూ ఇవాల్వ్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటికీ ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిజైన్ లాంగ్వేజ్ కంప్లీట్లీ చేంజ్ అయింది. కొంచెం వరకు చాసీ ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చారు. ఎగ్జాస్ట్ రూట్ మ్యాపింగ్ అనేది చేంజ్ అయింది. సో ఏమేమి అప్డేట్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్. మీరు చూసినట్లయితే ఇక్కడ డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్ ఇక్కడ మనకి ఎల్ఈడి ల్యాంప్స్ ఉంది అండ్ బ్రైటర్ ల్యాంప్ ఉంది, మనకి ప్రొజెక్టర్ ల్యాంప్ కూడా ఒకటి ఇచ్చారు. సో లైటింగ్ ఓవరాల్ ఎవరైతే నైట్ టైం టూరింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మేజర్ ప్లస్ అనమాట. ఎందుకంటే మళ్ళీ ఆక్స్ లైట్స్ పైన వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ స్టాండర్డ్గా ఫ్యాక్టరీ నుంచి వచ్చే హెడ్ ల్యాంప్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. స్లైట్లీ టాలర్ విండ్ స్క్రీన్ అండ్ అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ అనేది ఇప్పుడు మనకి ఆఫర్ చేస్తున్నారు అండ్ అడ్జస్టబుల్ స్పీడో క్లస్టర్. సో ఓవరాల్ ఎర్గోనామిక్స్ అనేది మీరు మీ ఒక రైడ్ హైట్కి తగినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఒక మేజర్ ప్లస్ అనమాట. ఎందుకంటే అడ్వెంచర్ బైక్ అనేది మనం ఇష్టం వచ్చినట్టు ఆఫ్ రోడ్ ఇటువంటి టెరెన్స్కి తీసుకొస్తాము, జంప్స్ చేస్తాము, ఫారెస్ట్లోకి తీసుకెళ్తాము. సో మీ యొక్క కంఫర్ట్ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని తీసుకొని ఎక్స్ప్లోర్ చేయడానికి. హ్యాండ్ గార్డ్స్ చూసినట్లయితే చాలా మంచి క్వాలిటీ హ్యాండ్ గార్డ్స్ ఇచ్చారు విత్ అల్యూమినియం ఇది ఫ్రేమ్ అనమాట. సో ఆ అల్యూమినియం ఫ్రేమ్ ఉండడం వల్ల దీనికి ఆ ఇంపాక్ట్ ఏమైనా అయినా కానీ లేదా కింద పడ్డా కానీ ఆ తట్టుకునే కెపాసిటీ అనేది దానికి ఉంది. ఈ టర్న్ బ్లింకర్స్ అనేది కూడా మనకి ఒకలాంటి బుల్లెట్ టైప్ టర్న్ బ్లింకర్స్ ఇచ్చారు. ఇది యూజువలీ ట్రయంఫ్ లాంటి బ్రాండ్స్లో యాక్సెసరీగా మనం కొనుక్కోవాలి. ఇక్కడ స్టాండర్డ్గానే మనకి ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఇంత మంచి క్వాలిటీ ఇవ్వడం మంచి విషయం. నెక్స్ట్ అన్మిస్టేకబ్లీ ప్రాపర్ అడ్వెంచర్ బైక్ అనేది మనం ఇది చూడంగానే అర్థమైపోతుంది. ఎందుకంటే డిజైన్ సిలబెట్ మీరు చూడంగానే దీని చాసీ స్ట్రక్చర్ కానీ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ 200 mm సస్పెన్షన్ ట్రావెల్ ముందు, 180 సస్పెన్షన్ ట్రావెల్ వెనకాల, 180 mm సస్పెన్షన్ ట్రావెల్ వెనకాల, 21 inch ఫ్రంట్ వీల్, 17 inch రేర్ వీల్ అండి అండ్ 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ ఇది స్పోక్ వీల్స్, వైర్ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్స్ అనమాట. సో ట్యూబ్లెస్ టైర్స్ అనేది మనకి ఈ ప్రైస్లో ఇంకా ఆఫర్ చేయలేదు. ఈ మంచి లిఫ్టెడ్ అప్ మడ్ గార్డ్ అనేది మళ్ళీ మనకి ఒక ఏడీవీ బైక్ క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది. సాడిల్ కంఫర్ట్ కూడా చాలా చాలా చక్కగా ఉంది. అండ్ సాడిల్ కంఫర్ట్ అంటే మరి హైట్ మరీ ఎక్కువేం లేదు, 815 mm అండి. సో ఒక యావరేజ్ హైట్ రైడర్ కూర్చుంటే ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. సో నా హైట్ దగ్గర దాపు క్లోజ్ టు 5'7" అని చెప్పొచ్చు, అంటే 5'6.5" అని చెప్పొచ్చు. సో నేను కూర్చుంటే ఆల్మోస్ట్ 2 కాళ్ళు కింద పెట్టగలుగుతున్నాను. కొంచెం అడ్జస్ట్ చేస్తే ఐ కెన్ ఫ్లాట్ ఫుట్ కంప్లీట్లీ ఆన్ ద గ్రౌండ్. సీట్ కుషనింగ్ బాగుంది, సాడిల్ కంఫర్ట్ చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. అదే కాకుండా నేను కూర్చున్నా కానీ మనకి రైడింగ్ ఎర్గనామిక్స్ అనేది ఫుట్ పెగ్స్ అనేది సెంటర్ సెట్ ఉన్నాయి. సెంటర్ సెట్ ఉన్న ఫుట్ పెగ్స్ చాలా ఐడియల్ అనమాట అడ్వెంచర్ బైక్కి. ఎందుకంటే మనము నార్మల్ కూర్చొని నడిపిస్తాం, నిల్చొని కూడా నడిపిస్తాము. మళ్ళీ మనకి ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్ ఉంటే మనము నిల్చొని నడిపించలేము. ఇటువంటి టెరెన్ పైన ఖచ్చితంగా నిల్చొని నడిపించాల్సి వస్తుంది ఫాస్ట్గా వెళ్ళాలంటే. అండ్ స్లైట్లీ కూడా రేర్ సెట్ ఉన్నాయని చెప్పొచ్చు. 15.5 లీటర్ ట్యాంక్ అండి అండ్
మోర్ దెన్ సఫిషియంట్ ట్యాంక్ రేంజ్. ఇక్కడ మనకి ఒకలాంటి క్రాష్ గార్డ్ అండ్ ఒకలాంటి విజువల్ ఎలిమెంట్ అనేది ఇచ్చారు. అండ్ ఫ్రేమ్, రగ్గెడ్ ఫ్రేమ్తో పాటు మనకి ఇచ్చారు. సో చూడ్డానికి ఒక రగ్గెడ్ టెరైన్ని, ఎటువంటి టెరైన్ అన్నా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది, కాంకర్ చేయగలుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది బండిని చూడగానే మనకు అర్థమవుతుంది. బండి ఒక క్యారెక్టర్ అనేది క్లియర్గా బయటకు వస్తుంది అనమాట. హ్యాండిల్ బార్ కూడా మనకి చాలా చక్కగా పొజిషన్ చేయబడింది, సచ్ దట్ వీ కెన్ రిలాక్స్ అండ్ రైడ్. ఎందుకంటే అడ్వెంచర్ టూరింగ్ అంటేనే మనం లాంగ్ డిస్టెన్స్ కవర్ చేయాలి, ఆల్మోస్ట్ 500-600 కిలోమీటర్స్ పర్ డే రైడ్ చేస్తాము. అప్పుడు రిలాక్స్ రైడింగ్ ఎకనామిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒకటి ఇక్కడ క్లియర్గా హైలైట్ చేయబడింది. ఇంకోటి ఏంటంటే మనకి సీట్ హైట్తో పాటు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటువంటి టెరెన్స్ ట్యాకిల్ చేసేటప్పుడు ఎక్కడ మనకి బంప్స్ వస్తాయి, ఎక్కడ సడన్గా పాట్ హోల్స్ వస్తాయి, గ్రౌండ్ క్లియరెన్స్ యాడిక్వేట్గా ఉండడం చాలా చాలా రెలవెంట్. సో దీనికి 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేయడం మాత్రమే కాదు, ఒక చాలా మంచి క్వాలిటీ బ్యాష్ ప్లేట్, సో యాక్సెసరీస్, ఈ బ్యాష్ ప్లేట్ ఇవన్నీ కూడా స్టాండర్డ్గా వాళ్ళు దీంతో ఇంక్లూడ్ చేస్తున్నాడు. అది ఒక గుడ్ వాల్యూ ప్రపోజిషన్గా ఇది ముందుకు వస్తుంది. బ్రేక్ లీవర్ కూడా మనకి ఓపెన్ టీత్ బ్రేక్ లీవర్ అనేది ఉంది. ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ అనేది ఇచ్చారు. అంటే ఈ రబ్బర్ని మనం పీకేస్తే మీరు ఎక్కడన్నా ఫారెస్ట్లో, వుడ్స్లో, లేకపోతే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ టెరెన్స్లో మీరు ట్యాకిల్ చేసేటప్పుడు ఇది తీసేస్తే మనకి లెగ్ గ్రిప్ అనేది ఎక్కువ మనకి లభిస్తుంది. అదేవిధంగా వెనకాల కూడా మనకి నార్మల్ మంచి క్వాలిటీ ఫుట్ పెగ్స్ అనేది ఇవ్వడం మనం చూస్తున్నాం. స్లైట్లీ అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఒకసారి ఎగ్జాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఎగ్జాస్ట్ నోట్ వినేద్దాము ఎలా ఉందనేది. నాకు తెలిసి ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా మంచి బేస్ హెవీ ఎగ్జాస్ట్ నోట్ అనేది వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు చక్కని బేస్ హెవీ ఎగ్జాస్ట్ నోట్, ఆ థంప్ అనేది తెలుస్తుంది. ఒక రెట్రో అడ్వెంచర్ బైక్ అనేది క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎగ్జాస్ట్ నోట్ అనేది మనం ఇక్కడ చూసేసాము. అదేవిధంగా టైల్ ల్యాంప్, సో ఎట్లయితే డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్ ఇచ్చారో డ్యూయల్ టైల్ ల్యాంప్ ఇచ్చారండి. సో ఇంతకుముందు సింగిల్ ల్యాంప్ వచ్చేది రౌండ్ షేప్ది, కానీ మనకి ఇప్పుడు డ్యూయల్ టైల్ ల్యాంప్ లేఅవుట్ ఇవ్వడం అనేది చాలా చాలా విజువల్ అపీల్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ మస్క్యులర్ ఫ్యాక్టర్ని మనకి హైలైట్ చేస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైతే అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్ ఇచ్చానో ఎగ్జాస్ట్ రూట్ మ్యాపింగ్ ఎక్కడైతే హెడర్స్ నుంచి మనకి ఎండ్ క్యాన్ వరకు వచ్చే రూట్ మ్యాపింగ్ అనేది కొంచెం చేంజ్ చేశారు టు మేక్ ఇట్ మోర్ ఆఫ్ రోడ్ టెరైన్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ ఓవరాల్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యేటట్టు చూశారు. ఇక్కడ ఇది చూసారంటే మీరు మనకి వచ్చే ఏదైతే స్వింగ్ ఆర్మ్ ఉందో స్వింగ్ ఆర్మ్ కూడా చాలా రగ్గెడ్ స్వింగ్ ఆర్మ్ చేయబడిందండి, సచ్ దట్ ఇట్ కెన్ టేక్ ఆన్ ఆఫ్ రోడ్ టెరైన్ మచ్ మోర్ కంఫర్టబుల్లీ అండ్ ఇట్ కెన్ టేక్ ఆన్ మోర్ పనిష్మెంట్ యాజ్ యూ టేక్ ఇట్ త్రూ రఫర్ టెరైన్స్. అండ్ మనకి ఒకలాంటి లింకేజ్ సస్పెన్షన్ ఇచ్చారు. చూడండి ఎంత సస్పెన్షన్ ట్రావెల్ ఉంది. సో నేను చెప్పినట్టు 200 mm ట్రావెల్ ఫ్రంట్, 180 mm ట్రావెల్ వెనకాల. సో మంచి ట్రావెల్ ఇచ్చారు అండ్ లింకేజ్ టైప్ సస్పెన్షన్ అనేది మనకి అక్కడ ఆల్మోస్ట్ చాలా చాలా ఛాలెంజింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ టెరైన్స్లో కూడా మనకి బండి యొక్క బ్యాలెన్స్, హ్యాండ్లింగ్ అండ్ కేపబిలిటీ అనేది టు కాంకర్ దోస్ టెరైన్స్ చాలా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. సో అది దీని ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. పిలియన్ సీట్, సో చాలామంది నాకు ఈ మధ్య మెసేజ్ చేస్తున్నారన్న, ఏ బండి అయితే నేను ఒక పార్ట్నర్తో లేకపోతే మా గర్ల్ ఫ్రెండ్తో, మా ఫ్రెండ్తో నేను టూర్ చేయాలనుకుంటే ఏది సజెస్ట్ చేస్తారంటే యూజువల్లీ పిలియన్ సీట్ అనేది చాలా కాంప్రమైజ్ అయిపోతుంది. మనకి రైడర్ సీట్ ఎక్కువ ఇదిగా ఇస్తారు కానీ పిలియన్ సీట్ స్పేషియస్గా ఉండదు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే పిలియన్ సీట్ కూడా మంచి స్పేస్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాం. అదే కాకుండా మనకి ఏదైతే లగేజ్ ర్యాక్ పెట్టుకోవడానికి ఇవి ఉంటాయో శాడిల్ స్టేజ్ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క రేర్ బ్యాక్ ర్యాక్తో పాటు మనకి ఇక్కడ లభిస్తుంది. అంటే టాప్ బాక్స్ పెట్టుకోవాలి, లేకపోతే దాంతోపాటు మనము ప్యానియర్స్ పెట్టుకోవడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇది బండి యొక్క డిజైన్ ఓవర్ వ్యూ అనమాట. ఇప్పుడు మన ఇంజిన్ గురించి మాట్లాడుకున్నాం. 334cc ఆల్ఫా 2 ఇంజిన్ అనమాట, ఇంకా ఫైన్ ట్యూన్ చేయబడింది. సో దాన్ని 350cc అని కూడా వాళ్ళు చెప్పేస్తారు. సో 334cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ మనకి ఆల్ఫా 2 ఇంజిన్, పుట్టింగ్ అవుట్ అరౌండ్ 30 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 30 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్, 6-speed గేర్ బాక్స్తో పాటు మనకి లభిస్తుంది. సో దీనివల్ల మనకి బండి ఒక గేర్ రేషియోస్ కానీ, బండి ఒక రిఫైన్మెంట్ కానీ చాలా చాలా రిఫైన్డ్గా ఉంది. అండ్ ఇనీషియల్ 2 gears అనేది స్లైట్లీ టాలర్గా ఇచ్చారు, ఎందుకంటే సచ్ దట్ యూ కెన్
పుల్ ద గేర్ అండ్ ఆ ఇనిషియల్ గేర్స్లోనే మీకు ఇనఫ్ టార్క్ అనేది లభిస్తుంది, మీరు ఈజీగా ఇట్లాంటి ఆఫ్ రోడ్ టెరెన్స్ ట్యాకిల్ చేయడానికి. సో అది ఒక మంచి గేర్ రేషియోస్ అండ్ ద వే ఇంజిన్ ఇస్ ట్యూన్డ్ ఇస్ వెరీ వెరీ రిఫైన్డ్. మరి అసలు వైబ్రేషన్స్ అయితే అసలు లేవు అండ్ చాలా చాలా క్లీన్ యాక్సలరేషన్ అనేది ఆఫర్ చేస్తుంది, మంచి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. బాటమ్ అండ్ టార్క్ అండ్ మిడ్ రేంజ్ టార్క్ అనేది ఫైన్ ట్యూన్ చేయబడింది సచ్ దట్ యూ కెన్ హ్యావ్ adequate abundance of torque available lower down in the RPM. మీరు ఇటువంటి ఛాలెంజింగ్ టెరెన్స్ని కాంకర్ చేయడానికి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంజిన్ కాన్ఫిగరేషన్ అనేది అదే నేను చెప్పినట్టు సింగిల్ సిలిండర్ ఇంజిన్, బట్ వెరీ ఫ్రూగల్, ఫ్యూల్ ఎఫిషియంట్ అండ్ దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఒక ఇవాల్వ్డ్ ఇంజిన్గా అది ఈ యొక్క కొత్త మోడల్తో పాటు మనకి ముందుకు వస్తుంది. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ. ఆల్రెడీ సస్పెన్షన్ గురించి మనం మాట్లాడడం. బ్రేక్స్ 320 mm డిస్క్ రోటర్ అనేది మనకి లభిస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంది, ప్లస్ ట్రాక్షన్ కంట్రోల్. ABS మోడ్స్ ఇచ్చారు దీంట్లో, ప్లస్ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు. రెండు కూడా స్విచబుల్ అనమాట, మీరు టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. 320 mm డిస్క్ రోటర్ బైబ్రే వాళ్ళది అండ్ వెనకాల నాకు తెలిసి 240 mm డిస్క్ రోటర్ అనుకుంటాను. అండ్ టైర్ కూడా నేను చెప్పినట్టు మనకి ఆల్మోస్ట్ 17 inch వీల్ అనేది లభిస్తుంది అండ్ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్స్ అనేది మీరు గమనించాలి. మంచి బ్రేక్ క్యాలిపర్ అంతా మంచి క్వాలిటీ ఇచ్చారు. ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ అనేది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించట్లేదు. బండిని చూడంగానే మీకు దీని ఒక క్యారెక్టర్ అర్థమైపోతుంది అండ్ ఓవరాల్ బండి ఒక బిల్డ్ క్వాలిటీ ఏ రేంజ్లో చేయబడింది అనేది మీకు తెలిసిపోతుంది. సో ఆ పరంగా ఏదైతే అప్గ్రేడ్స్ చేస్తూ వస్తున్నారో, వాళ్ళ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారో, ఎస్డి ఖచ్చితంగా ఈజ్ అ బ్రాండ్ దట్ విల్ మేక్ ఇట్స్ ప్రెజెన్స్ ఫెల్ట్ ఇన్ ద డేస్ టు కమ్ అని నేను నమ్ముతున్నాను. అండ్ చాలామంది మా ఫ్రెండ్స్ అడ్వెంచర్ ఇది ఫస్ట్ జనరేషన్ మోడల్ కూడా కొన్నారు, కన్యాకుమారి వరకు వెళ్ళడము లేకపోతే లదాఖ్ వరకు వెళ్ళడం, వాళ్ళు కూడా ఏది మేజర్ కంప్లైంట్స్ అనేది నాకు హైలైట్ చేయలేదు. సో దే ఆర్ ఇంప్రెస్డ్ విత్ ద ఓవరాల్ కేపబిలిటీ ఆఫ్ ద మిషన్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను. సో మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీరు బండి నడిపించారా లేదా? అండ్ బండి యొక్క ఇంప్రెషన్ అంటే మీరు దీనికి ఉన్న ప్రైస్కి, దీనికి ఉన్న ఎక్విప్మెంట్కి, ఇప్పుడున్న చేంజెస్కి ఇవన్నీ మీరు పోల్చుకుంటే హిమాలయన్ లాంటి బండితో మీరు దీన్ని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే హిమాలయన్ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే అడ్వెంచర్ 390 ప్రిఫర్ చేస్తారా, ఎందుకు ప్రిఫర్ చేస్తారా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మీరు ఈ బండిని రైడ్ చేయకపోతే రైడ్ చేయమని మనకి చేస్తున్నాను. ఏదైతే మనకి మోటోకల్ట్ జావా ఉందో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో దయచేసి వాళ్ళని విజిట్ చేసి వాళ్ళ టెస్ట్ రైడ్ తీసుకోమని, బండి ఒక ఎక్స్పీరియన్స్ పొందుకోమని నేను మనవి చేస్తున్నాను. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.